అన్న ప్రభాస్ బాహుబలి తర్వాత మా ప్రభాస్ని చూడలేకపోయాం ఒక్కళ్ళు సరిగ్గా చూపించడం లేరన్న. అంతంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి వాళ్ళు ఎందుకు తీశారు కూడా వాళ్ళకి తెలియదు. కానీ నేను డైరెక్టర్ని ఎవరిని కించపరచట్లేదు, కానీ ఎప్పుడెప్పుడు మళ్ళీ బాహుబలి ప్రభాస్ని చూస్తామని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసాం. ఫ్యాన్స్కి మళ్ళీ అలా అంతకు మించిన సినిమా ఇచ్చినందుకు నాగశ్విన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, దయచేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి మీరు సినిమా చూడండి అన్న. సినిమా చూడకుండా అయితే రివ్యూలు రాయకండి. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాకి మన తెలుగు అంటే ఏంటో బాహుబలి ద్వారా తెలిసింది. హాలీవుడ్కి మన ఏదైతే మన భగవద్గీత ఉందో దాన్ని బేస్ చేసుకుని, మహాభారతాన్ని బేస్ చేసుకుని ఒక మంచి సినిమా తీశారన్న. దాన్ని మీరు వచ్చి చూసి రివ్యూలు రాయండి. ద బెస్ట్ సినిమా ఇప్పుడు దాకా మనం తెలుగులో చూసినట్లు. నేను హైయెస్ట్ కలెక్షన్లు ఎంత వస్తాయని కలెక్షన్లు పక్కన పెడితే బాహుబలి 2 రికార్డుని అయితే కొడుతుంది. కానీ కలెక్షన్లు పక్కన పెడితే రివ్యూలు రాసే వాళ్ళు మాత్రం ఒక్కసారి సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితేనే రివ్యూలు రాయండి. కానీ అనవసరంగా బ్యాడ్ టాక్ మాత్రం స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మా ప్రభాస్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. నా బర్త్డే నాడు నాకు ప్రభాస్ ఎంత మంచి గిఫ్ట్ ఇస్తాడని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను పెద్ద నెగిటివ్ నా కొడుకుని ఏ సినిమాలో కూడా ఫస్ట్ నెగిటివ్ ఎదుగుతా, అలాంటిది ఈ సినిమాలో మొత్తం పాజిటివ్. సినిమా అయితే సూపర్ అసలు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పేంత ఇది కూడా లేదు. బట్ కాకపోతే నా ఫస్ట్ టైం నేను వచ్చి చెప్తున్నాను, సినిమా అయితే సూపర్ అసలు. హై ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాను. నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాదు నేనైతే, కానీ ఇదే ఫస్ట్ టైం 2 గంటలకు సినిమా వచ్చి చూడడం నా జీవితం మాత్రం ఫస్ట్ టైం వచ్చా. ఎక్కడ ఏదైనా నెగిటివిటీ డిసప్పాయింట్ అవుతారేమో చెప్పి భయపడ్డా, కానీ అయితే మాత్రం సూపర్. నిజంగా 100% కేక మూవీ ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఓవరాల్ అయితే సూపర్ నిజంగా. ఇండియన్ మైథాలజీ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఏంటిది పేరు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మొత్తం అంతా కూడా కరెక్ట్గా మిక్స్ చేసి బాగా తీసాడు సినిమా అయితే మాత్రం. ఎక్సలెంట్. దాంట్లో అయితే కమల్ హాసన్ గారు చిన్నదే ఉంది కానీ విలను, కానీ నెక్స్ట్ టైం సెకండ్ పార్ట్ వస్తే కనుక నాకు తెలిసి దాంట్లో అయితే హై ఎక్స్పెక్టేషన్, మంచి సూపర్ విలన్ కింద ఉంటాడు. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అన్న, చాలా బ్యాంగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా హైలైట్, దేవుడు బాగా చూపించాడు. చాలా బాగుంది సినిమా అయితే, అంత చూడాల్సింది. ఫ్యామిలీ వెళ్ళాల్సిన సినిమా అది. చాలా బాగుంది సినిమా మాత్రం. హిట్ అన్న, హిట్ పక్కా హిట్ చూడవచ్చు అందరూ. అన్ని ఇన్ని రోజుల నుంచి మెయిన్ సినిమాలు లేవు, ఇప్పుడు మెయిన్ సినిమా వచ్చింది కలికి, చూడవచ్చు అందరూ. ఫ్యాన్స్ హ్యాపీ. ఒక కోడ్ ఇది లోకి యూనివర్స్ లేదు, ఇంకా ఓన్లీ నాగశ్విన్ మల్టీ యూనివర్స్ ఇంకా మూవీ. మూవీ గురించి చెప్పాలంటే నా జీవితంలో ఇలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ అయితే చూసి ఉంటున్నాను, అలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూసి ఉంటాను. అందరూ తెలుగు సినిమా అంటున్నారు కదా, తెలుగు సినిమా ఇండియా సినిమా స్టాండర్డ్స్ని దాటేసి హాలీవుడ్ స్టాండర్డ్ రీచ్ వెళ్ళిపోయింది. నాగశ్విన్ సినిమాలో చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇంకో డైరెక్టర్ కాదు కదా, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసుకొని వచ్చినా కూడా పనిరాడు. ఆ విజువల్స్ని, ఆ ప్రజెంట్ చేసిన విధానాన్ని కానీ, ప్రభాస్ని రివీల్ చేసిన విధానాన్ని కానీ, కమల్ హాసన్ చూపించిన విధానాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్కి ఎక్కడ డిమాండ్ ఉండాలో ఎక్కడ పెట్టడం కానీ, క్లైమాక్స్ చాలు భయ్యా. నువ్వు ఫస్ట్ హాఫ్ చూడవలేదు, సెకండ్ హాఫ్ చూడవలేదు, క్లైమాక్స్ ఒక్కడు చూడు, నీ సినిమా ఏంటో తెలిసిపోతుంది అంతే. మూవీ అయితే సూపర్ ఉందన్న. లాస్ట్ క్లైమాక్స్ లో ఇచ్చి పడేసిండన్న. నాగశ్విన్ దండం పెట్టాలన్న. షో అండ్ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగశ్విన్ డైరెక్షన్ కిర్రాక డైరెక్షన్, అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నెక్స్ట్ లెవెల్లో తీస్తారు. ప్రభాస్ అన్న క్యారెక్టర్ డిజైన్ మొత్తం నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ బాగానే చేసింది యాక్టింగ్. ఇద్దరు చాలామంది క్యామియోస్ కూడా ఉన్నాయి. మెయిన్ అంటే ప్రభాస్ అన్న లాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ ట్విస్ట్ ఉంది. సో ఆ లాస్ట్ క్యారెక్టర్ అంటే బాగానే చేసింది. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు బీజిఎం బాగానే ఉంది. అంటే సంతోష్ నారాయణలో మధ్యలో ఆ బీజిఎం వల్లే ఎక్కేశారు. చాలా బాగానే కొట్టింది. సాంగ్స్ కూడా బాగానే ఉంది. దిశా పట్ని ప్రభాస్ సాంగ్ ఉంది ఆ మూవీలో. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ కెమిస్ట్రీ. ఓకే సార్. సినిమా ఎలా ఉందంటే హాలీవుడ్ ఏం లేవు, ఇంకా టాలీవుడ్ ఒకటే. టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మారు మోగుతుంది ఇప్పుడు. రాజమౌళితో ఎవరైనా రికార్డులు పెడతారు. వితౌట్ రాజమౌళి మన ప్రభాస్ అన్న రికార్డులు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. డే 1 200 crores తో స్టార్ట్ అవుద్ది. లాంగ్ రన్ లో బాహుబలి 2 RRR కూడా కొట్టబోతుంది అంతే సినిమా.
ఉందన్న నాగశ్విన్ డైరెక్ట్ హాలీవుడ్ ని మించిపోయేలా ఉంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా 100 days ఆడుతుంది పక్క. అంత బాగుంది. 500 యూనిట్లు పక్క. 500 సూపర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా. హైలైట్ భయ్యా, నిజంగా చెప్తున్నా. సూపర్ అంటే సూపర్. విజయ్ కలికి ఎలా అనిపించింది బ్రో మూవీ? సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీపీడి బ్రో. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. 600 కోట్లకు న్యాయం చేసింది కలికి. అశ్విని దత్, నాగశ్విన్ సారీ. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరంగా మహాభారతం తీసుకొని స్క్రిప్టెడ్గా చేసిన చాలా బాగుంది బ్రో. అట్లానే జెన్యున్గా ఉంది, ఏం తప్పులు చూపించలేదు, పర్ఫెక్ట్ చూపించిండు. కేసీపీడి ఓమరాజ్ అని గుద్ద వాళ్ళేం కాదు అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ ఎలా అనిపిస్తుంది? అంతా రేపటికి వస్తాం అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అంతే. ఎవ్వరు వీళ్ళు తక్కువ అని కాదు, ప్రతి ఒక్కరు ఎక్కువ దాంట్లో. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది వాడు నాగార్జున. అట్లుంది సినిమా. 3 సార్లు కాదు 4 సార్లు కూడా చూడొచ్చు సినిమాని. ఎండ వద్దన్న ఇలాగ ఎండ వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక ఆనిమత్యం అన్న. ప్రతిదీ ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంది. ప్రతిదీ ఒక క్లైమాక్స్ లాగా ఉందన్న. ఈ క్లైమాక్స్ ఎలా ఉందంటే నిజంగా క్లైమాక్స్ ఇప్పుడు ఇలా క్లైమాక్స్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న. అమితాబ్ బచ్చన్ పూర్తి రోలక్క. కమల్ హాసన్ ఇప్పటి వరకు చెయ్యంది ఇంకా చేయబోతున్నాడక్క. బ్రహ్మాండంగా ఆర్జీవే మెయిన్ పాయింట్. ఆ గుడ్డు తీసుకురావడానికి మెయిన్ పాయింట్ ఆర్జీవీ గారు తీసుకొచ్చి ప్రభాస్ గారికి అందించారు. ఈడ హైలైట్ ఏముందంటే నాగశ్విన్ అన్న ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ అనే మాట మనకు గుర్తురాదు, అలాగా ఐడియా కూడా రాదు. చాలా రియలిస్టిక్గా ఉంది. మనం చెప్పుకోవద్దు అది. ఇప్పుడు ఎండ అవుతుందని కూడా మనం ఊహించమక్క. అక్కడ మనం ఊహించాం ఇక్కడ ఎండ అవుతుంది అని. ఎండ అవ్వడం కూడా ఎవరికి నచ్చట్లేదు. అక్కడ థియేటర్లో ఉన్న మాట అమితాబ్ బచ్చన్ గారు హైలైట్. ప్రభాస్ అన్న చింపేశారన్న. నాగశ్విన్ అన్న సలాం. దీపికా పదుకొనే మెయిన్ రోల్ అక్క. ఇక నెక్స్ట్ మనకి దీపికా పదుకొనే ఇంకా మొత్తం. ఆల్రెడీ మనకి హిస్టరీ గురించి కొంచెం తెలిస్తే సినిమా అర్థమవుతుంది, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తుంది. మామూలు మాసు సామాన్యుడికి అర్థమవుతుంది అంటారా సినిమా? అన్న ఎవరికైనా అర్థమవుతుంది అన్న. సినిమా అనేదే మనల్ని మోటివేట్ చేయడానికో లేకుంటే ఏం చేస్తున్నారు అనేది తెలియజేయడానికో ఉంటుంది. మన హిస్టరీని కావచ్చు, లేకుంటే ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందనే తీస్తారు కదా. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది కొన్ని రోల్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్, 10 minutes ఇంటర్వెల్ బ్యాంక్కి 10 minutes చాలా బాగుంటుంది సినిమా. ఆ మధ్యలో కొంచెం గ్యాప్, కొంచెం స్లోగా వెళ్ళడం. ఓవరాల్గా బాగుందన్న సినిమా, చూడొచ్చు థియేటర్. చేసిన అందరూ చాలా బాగా చేశారండి. కాకపోతే కమల్ హాసన్ గారికి కొంచెం పెద్ద రోల్ ఇచ్చింటే బాగుండేదేమో అనే ఫీల్ వచ్చింది. జస్ట్ చాలా మందిని ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం లీడ్ తీసుకోవడానికి దీంట్లో క్యారెక్టరైజేషన్ పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుంది కొన్ని చోట్ల. బట్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది డార్లింగ్. ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు వేరే లెవెల్లో అనిపిస్తుంది. లాస్ట్ 30 minutes అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఉంది సినిమా. రికార్డుల గురించి వీ డోంట్ నో. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా నచ్చింది. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్గా తీసింది, ఇంకా బెటర్గా ఉండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. అన్న మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తామో, మన నాగమామ నాలాగా బక్క ఉంటాడు కానీ పవర్ చాలా ఉంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తామో అంతే ఒక 2 రేట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మూవీకి బయటకు వస్తాం. అలా ఉంది. ఒక దిక్కు సైన్స్, ఒక దిక్కు మహాభారతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి యూత్ ఏంటంటే ఈ సినిమా చూశాక మహాభారతం గురించి తెలుసుకోవాలని కన్ఫామ్గా అనుకుంటారు. ఈ రోజులో మహాభారతం గురించి అందరూ ఏదో లైట్ తీసుకుంటారు, ఎక్కువ సైన్స్ దిక్కు వెళ్తారు. కానీ ఈ మూవీ చూసినాక ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ అసలు ఎలా వచ్చాయి, కానీ అలాంటి క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి మహాభారతం చూడడానికి అలాంటి యూత్ అయితే కన్ఫామ్గా ట్రై చేస్తారు. ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ మీరు అన్నది కరెక్టే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ నేను చూడలేదు. కానీ ఇలా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్ మీద చూపించడం, మహాభారతం మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇదే ఫస్ట్ సినిమా. మొత్తానికైతే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న 100%. టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీజం చూడాలి. మేబీ సంతోష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఆసమ్, అసలు ఆసమ్. కమల్ హాసన్ సార్ అయితే ఎలా అంటే ఒక వెరైటీగా అసలు కమల్ హాసన్ అని అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది.
ఒక దిక్కు విజయ్ దేవరకొండ బాణం విసురుతాడు, ఒక దిక్కు ప్రభాస్ బాణం విసురుతాడు. అసలు ఏమవుతుంది? రాజమౌళి అంటావా అని మా ఫ్రెండ్ ఆర్జీవి, అసలు మా ఫ్రెండ్ ప్రభాస్ పరేషాన్ గంగు నీకు తెలుసు అనుకుంటా. అప్పుడే పోతున్నా చూడని అలాగా చూసాడు. మేము పొద్దుగా లేచినామా 6 గంటలకు దాని వెళ్ళిపోతున్నా. నేను వచ్చి ఆపేస్తున్నారు. 4 గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చా. ఆర్జీవి అయితే అసలు అవసరం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా బాబాయ్, మైండ్ బ్లోయింగ్ బాబాయ్. ఆర్జీవిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ ఉండొచ్చు. మహాభారతం పార్ట్స్ పెట్టారనగా ఎలా అనిపించాయి? అది మేము ఇంతవరకు మా ఎక్స్పీరియన్స్ లేదు తెలుగు ఇండస్ట్రీలో, ఇప్పటివరకు అలా తీయలేదు. బట్ ఇది చాలా బాగుంది. నాగశ్విన్ ముగ్గురు పెద్ద హీరోలు కదా, ఎలా చూపించారు మరి వాళ్ళని? ఎవరిది ఐ మీన్ టు సే ఎవరి ఇంపార్టెన్స్ రోల్ వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఉన్నారు. హీ వాజ్ టూ గ్రేట్ టు సీ. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? అమితాబ్ బచ్చన్. అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఏ పార్ట్ ఆ పార్ట్కి జస్టిస్ అనేది ఉందండి, చాలా బాగుంది. బట్ అమితాబ్ బచ్చన్ గారిని అయితే చాలా బాగా చూపించారు. అంటే నాగశ్విన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? టు ద కోర్ రీచ్ అయ్యారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? 5/5 రేటింగ్. కొంతమంది బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తున్నా? బాలేదన్న రీజన్ ఏదో చెప్తారు, కానీ సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. వాళ్ళు ఏదైనా అనుకో, నేను బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ లో ఉందమ్మా. అవతార్ రేంజ్ అంటే అంత కాదు, అంటే మన ఇండియన్ సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ప్రభాస్ గారు ఇప్పుడు మన ఆదిపురుషు రాజేశం మూవీతో పోలిస్తే మంచి మూవీ అనుకోవచ్చా? చాలా 100% దానికంటే బెస్ట్ మూవీ. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 5,000 కోట్లు పక్కా. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? బుజ్జి కూడా బాగా, గ్రాఫిక్స్ కూడా బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అందరు బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా లాస్ట్ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే అసలు అదిరిపోయింది. విజయ్ దేవరకొండ ప్రభాస్ కొట్టిందంట. విజయ్ దేవరకొండ ప్రభాస్ కొట్టాడు, కొట్టలేదు అసలు. కాంట్రవర్సీ చేస్తారు ఎందుకన్నా? సినిమా బాగుందా బ్రో? సూపర్ హిట్, బాగుంది, చాలా బాగుంది. అవుతారు బ్యాట్మ్యాన్ ఈ రేంజ్ లో ఉంది అంటే ఈ సినిమా హాలీవుడ్ టైప్ లోనే ఉంది సినిమా, కానీ చాలా బాగుంది సినిమా. కొంతమంది వేషకాలు బాగాలేదని వాళ్ళకి. లేదు, చాలా సూపర్ హిట్ సినిమా ఇది. సూపర్ హిట్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించచ్చు, కానీ సెకండ్ హాఫ్ అయితే మొత్తం స్పీడ్కి వెళ్ళిపోయి బాగుంటుంది సినిమా.